చార్ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైన యాత్ర. 6 నెలలకు ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో అంత పవిత్రమైన యాత్రను ప్రతి ఒక్కరు భక్తులు లైఫ్లో ఒక్కసారైనా చేయాలనుకుంటారు. ఇంతకీ చార్ధామ్ యాత్ర ఎలా చేయాలి, సో ఏ టైంలో వెళ్ళాలి, ఎటువంటి ప్యాకేజ్లు అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, సో వాటన్నిటిని అధిగమించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎటువంటి సౌకర్యాలను భక్తులు కల్పిస్తున్నారు వివరించి చెప్పడానికి మనతో పట్టున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు. సో ఆయనతో మాట్లాడి చార్ధామ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చార్ధామ్ యాత్ర సో లైఫ్లో ఒక్కసారైనా చాలామంది చేయాలని అనుకుంటారు, బట్ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎంత అవుతుంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి ఏవి వాళ్ళకి తెలీదు. సో ఏం చెప్తారు అసలు చార్ధామ్ యాత్ర అనగానే మీ మైండ్లో ఏమొస్తుంది? భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక యాత్రలు ఉన్నాయి. మనం కూడా అనునిత్యం కూడా ప్రతి పర్వదినం రోజు హైందవ జీవితంలో అనునిత్యం కూడా ఆలయాల సందర్శన, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం, ముఖ్యమైనటువంటి ప్రదేశాల సందర్శన, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలయ సందర్శన అనేది మన జీవిత కాలంలో ఒక భాగం అవుతూ ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం ఒక 6 నెలల కాలం పాటు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ 6 నెలల కాలం పాటు ప్రణాళిక వేసుకుంటూ ఉంటాడు, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి, ఏంటి. అటువంటి దివ్యమైనటువంటి యాత్ర ఏది అంటే చార్ధామ్ యాత్ర. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని దైవభూమి అని పిలుస్తాం, అంటే దేవతల చేత సంచరించబడేటువంటి భూమి. మరి ఆ ప్రాంతం ఏది అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ 4 ఆలయాలు, ఒకటేమో యమునోత్రి ఆలయం, ఇంకోటి గంగోత్రి ఆలయం, మరొకటి కేదార్నాథ్, మరొకటి బద్రీనాథ్. ఈ 4 ఆలయాలను కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి పేరే దైవభూమి, అంటే సాక్షాత్ దేవతల చేత సంచరించబడి ఉన్నటువంటి ప్రాంతం, దేవతల చేత పూజింపబడేటువంటి ఆలయాలు, 6 నెలల కాలం పాటు భక్తుల చేత, 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడేటువంటి ఆలయాలు. అలాంటి దివ్యమైనటువంటి ఆలయాలు కాబట్టి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ప్రారంభమైనటువంటి తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆలయాలు పునఃప్రారంభమవుతాయి. లక్షలాది మంది, కోటాను కోట్ల మంది భక్తులు ఆ ప్రాంతం కోసం తండోపతండాలుగా వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అసలు ఎందుకంత? సాక్షాత్ దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం చార్ధామ్ ఆలయంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కేదారేశ్వర ఆలయం, ఆ కేదారేశ్వర ఆలయ సందర్శన కోసం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భారతదేశ ప్రధాని సైతం వెళ్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దివ్యమైనటువంటి యాత్ర కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళాలి, ఆ చార్ధామ్ ఆలయాలు చూడాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రెండేమో భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చివేసి భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకి జీవనాధారమైనటువంటి జీవ నదులు, పుణ్య నదులు. అసలు ఆ నదిలో స్నానం ఆచరిస్తే చాలు చేసిన సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అని భావించేటువంటి ఒక దివ్యమైనటువంటి నది గంగా నది యొక్క జన్మస్థానం గంగోత్రి ఆలయం. అదేవిధంగా యమునా నది యొక్క జన్మస్థలం యమునోత్రి ఆలయం. ఇక మిగిలిన 2 క్షేత్రాలు కూడా సాక్షాత్ పాండవుల చేత నిర్మించబడి ఎంతో 2013లో ప్రళయం వచ్చి ఆ ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోయినా కూడా కనీసం ఇంత గీత కూడా జరగనటువంటి ప్రదేశం ఏది అంటే కేదారేశ్వర ఆలయం. మనం చూస్తూ ఉన్నాం, అసలు భగవంతుడు ఎన్నో ప్రత్యక్షంగా మనకు కనిపించినటువంటి ముఖ్యమైనటువంటి సన్నివేశం ఏది అంటే 2013 ప్రళయం. అప్పుడు వచ్చినటువంటి ఆ వరదల మూలంగా కొన్ని వేల మంది, అక్కడ ఉన్నటువంటి దుకాణాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కానివ్వండి, కొన్ని వేల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి అంతటి దుర్లభమైనటువంటి పరిస్థితి జరిగినా కూడా ఆ కేదారేశ్వర ఆలయానికి భీమశిల అని చెప్పేసి ఒక శిల అడ్డు వచ్చి ఆలయంలో ఇంత కూడా డ్యామేజ్ జరగకుండా కాపాడినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బద్రీనాథ్ ఆలయం, నరుడు నారాయణుడు ఇరువురు కూడా తపస్సు చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఏది ఈ భూమి మీద అంటే బద్రీనాథ్ క్షేత్రం. అందుకే ఈ 4 ఆలయాలను కూడా తప్పనిసరిగా చూడాలి అన్నటువంటి ఆకాంక్షతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి చార్ధామ్ యాత్రకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి సర్వీసులు అందిస్తూ ఎన్నో వేల మందికి, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లక్షల మందికి చార్ధామ్ యాత్రని పంపించేటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నటువంటి సంస్థ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, సో భారతదేశంలోనే చార్ధామ్ యాత్రలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ ఆర్వీ
టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్తూ ఉంటారు. సో అది మీకు ఎలా సాధ్యమైంది సార్? అంటే అక్కడ మన భాష కాదు, అక్కడ మన పరిస్థితులు వేరుగా ఉంటాయి, అక్కడ కూడా మనం అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలిగామంటారు? సాధారణంగా ఆర్వీ ట్రావెల్స్ ప్రస్థానం ప్రారంభం కాకముందు నేను కూడా స్వతహాగా చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అసలు చార్ధామ్ అంటే ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎన్నో సంస్థలు, పేరుగాంచినటువంటి సంస్థలు సైతం ఢిల్లీ, కలకత్తా, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉండి పనిచేసుకుంటూ చార్ధామ్ అంటే చాలా బీతవాహంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, రవాణా మార్గం కష్టం, అసలు భోజన సదుపాయాలు దొరకవు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చార్ధామ్ అంటే అసలు చార్ధామ్ వెళ్తున్నావా, చాలా కష్టంగా ఉంటుంది, జాగ్రత్త, అసలు చార్ధామ్ యాత్ర అంటేనే క్లిష్టమైనటువంటి యాత్ర అన్నటువంటి ఒక ప్రచారాన్ని అందుబాటులో తీసుకుని వచ్చారు. దాన్ని అంతా కూడా ఎందుకు, అసలు ఇంత దివ్యమైనటువంటి ప్రదేశం అయి ఉండి ఎన్నో కష్టాలకు ప్రజలు ఓర్చుకుంటూ చలి కానీ, వాతావరణం కానీ, ప్రయాణ బడలికలు కానీ ఇటువంటి ఏవి కూడా లెక్క చేయకుండా వెళ్తూ ఉన్నటువంటి ఈ యాత్రకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆ ప్రాంతం మీద పూర్తిగా అవగాహనతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇదివరకు చార్ధామ్ అంటే ప్రజలకి డే అండ్ నైట్ కష్టపెడుతూ 8 రోజులు 9 రోజుల్లో దర్శనాలు అయినా కాకపోయినా తీసుకొని వచ్చి పడేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా ఒక 13 రోజుల కాలం పాటు 4 క్షేత్రాలే కదా, 13 రోజులు టైం ఎందుకు తీసుకుంటుంది అని వాదించినటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి 13 రోజుల కాలం పాటు చక్కటి చార్ధామ్ యాత్రని హరిద్వార్ మొదలుకుంటే తిరిగి హరిద్వార్ వచ్చేంత వరకు మంచి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవాళ ఎన్ని సంస్థలు ఎన్ని రకాల మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేసినా, ఎన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు పెట్టినా, చాలా తక్కువ ప్రైస్కి మేము చార్ధామ్ వెళ్ళొచ్చు అన్నటువంటి ఎన్నో రకాల వీడియోస్ వస్తూ ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, కన్నడ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు ఇంచుమించుగా 300 నుంచి 400 మంది భక్తుల్ని ప్రతిరోజు పంపించేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మీరు చెప్పిన విధంగా దేశంలో ఏ సంస్థ కూడా ఇది సాధ్యం కాదు. 250 మంది ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది చార్ధామ్ ఆలయాలు కలిగి ఉన్నటువంటి ఇంచుమించుగా 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ ఆలయ సమూహం మొత్తం కూడా కొండ ప్రాంతాల్లో ఎముకలు కొరికేటువంటి చలిలో సైతం ప్రతిరోజు తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైనటువంటి భోజన సదుపాయాలు కల్పిస్తూ, ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం కప్పు టీ కూడా బయట తాగకుండా వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాట్లని 11 రోజుల కాలం పాటు ఉన్నటువంటి హిమాలయ పర్వతాలలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. అదేవిధంగా 26 సీట్ల కెపాసిటీతో వెళ్ళేటువంటి ప్రతి బస్సుకు తోడుగా ఒక ప్రత్యేకమైనటువంటి టూర్ గైడ్స్ని, ఆ ప్రాంతం నుంచి తెలిసినటువంటి టూర్ గైడ్స్ని అందుబాటులోకి తీసుకుని వస్తూ పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది అంటే జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వెంటనే ప్రతి ఒక్క ప్రయాణికుడు, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకోవడం అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా లిమిటెడ్ సీట్స్ని మనం అందుబాటులో తీసుకొని వస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే అక్కడ ఉండడానికి వసతి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అసలే సముద్ర మట్టానికి దాదాపుగా 5,000 నుంచి 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశం, ప్రతిరోజు కూడా వర్షం కురిసేటువంటి ప్రదేశం, ప్రతిరోజు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం, ఇవన్నీ కాకుండా ప్రతిరోజు ఇంచుమించుగా 10 నుంచి 12 గంటలు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి, ఆ ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ని పరిస్థితులలో ప్రయాణికులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏ లక్ష్యం కోసమైతే, ఏ పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం కోసమైతే వాళ్ళు చార్ధామ్ యాత్ర వెళుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా దర్శనం అవ్వాలి. యమునామాత ఆలయ దర్శనం కావాలి, గంగామాత ఆలయ దర్శనం కావాలి, కేదారేశ్వరానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కేదార్నాథ్ ఆలయం దగ్గర ఒక్కరోజు టైం లేదా 2 రాత్రులు మాత్రమే ఇస్తూ దర్శనం అయినా కాకపోయినా మా షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి తీసుకువెళ్ళి అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చినటువంటి భక్తుడికి కేదారేశ్వర ఆలయ దర్శనం లేకుండానే తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా కోకలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ షో చూస్తూ ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి భక్తులు అందరికీ కూడా ఈ విషయం పరిపూర్ణంగా గుర్తుకొస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా 12 జ్యోతిర్లింగాల్లోనే అత్యున్నతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు గుర్రం మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, లేదా డోలీలో వెళ్ళినా, ఎలాంటి కార్యక్రమం ద్వారా వెళ్ళినా కూడా కేదారేశ్వర ఆలయం దగ్గర ఒక నైట్ స్టే చేసి అక్కడ భగవంతుని దర్శనం చేసుకొని ఆ భగవంతునికి అభిషేకాది కార్యక్రమాలు అన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని తిరిగి వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కేదారేశ్వర ఆలయంతో పాటు బద్రీనాథ్ క్షేత్రం, ఎవరైతే బద్రీనాథ్ వెళ్తూ ఉన్నారో బద్రీనాథ్ క్షేత్రం మన హైందవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి క్షేత్రం.
పితృదేవతలకు సంబంధించినంత వరకు పిండ ప్రదానాది కార్యక్రమాలు నిర్వర్తించడానికి చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే బద్రీనాథ్ క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకపాలం. వాళ్ళు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమున్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేయాలి, అక్కడ తెలుగు పురోహితులను ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సాక్షాత్ బద్రీనారాయణ యొక్క దర్శనం చేయించి తిరిగి తీసుకొని వచ్చేటువంటి విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక తెలుగు, తమిళ, కర్ణాటక రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మొదటి వరుసలో ఉంది అని చెప్పడంలో ఇది ఎట్లాంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు చార్ధామ్ యాత్ర అంటే చాలామంది అంటే కొన్ని ట్రావెల్స్ వారు చెప్తున్నది హెలికాప్టర్లో తీసుకెళ్తామని. రీసెంట్గా మా రిలేటివ్స్ కూడా కొంతమంది వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక కూడా ఇలా హ్యాండ్ ఇచ్చాక తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. సో ఆ యాత్రను అయితే ఫుల్ఫిల్గా హ్యాపీగా అయితే చేయలేదు. ఏం చెప్తారు ఈ హెలికాప్టర్ మోసానికి సంబంధించి? సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం, కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి ఒక 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ అనేది కంపల్సరీ. సాధారణంగా భారతదేశంలో ఎప్పటి నుంచో ఒక చిన్న ఆలోచన విధానం భక్తుల యొక్క మైండ్లో ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గృహస్థునిగా కార్యక్రమాలన్నీ ముగించుకొని అప్పుడు తీర్థయాత్రలు మొదలు పెడదాం అంటే మనం గమనిస్తే చార్ధామ్ యాత్ర చేసేటువంటి భక్తులలో సాధారణంగా ఎక్కువ శాతం ఎవరున్నారు అంటే వయోవృద్ధులు. వీళ్ళు నడక మార్గం ద్వారా కేదార్నాథ్ ఆలయానికి చేరుకోలేరు. అదేవిధంగా గుర్రం, డోలీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి గుర్రాలు కానీ డోలీలు కానీ వందల సంఖ్యలో, ఒకవేళ గుర్రాలు తీసుకుంటే వేల సంఖ్యలో ఉండేటువంటి పరిస్థితి. ఫ్లో ఏమో ఎక్కువగా ఉంటుంది, వెళ్ళడానికి మార్గమేమో తక్కువగా ఉంటుంది, పైగా నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి చాలామందికి సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే డబ్బులు పోయినా పర్వాలేదు, హెలికాప్టర్ ఎక్కితే బాగుంటుంది. ఇటువంటి ఒక వీక్నెస్ని ఆధారంగా చేసుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ట్రావెల్ సంస్థలు సైతం, నేను ఎవరు ఏంటి చెప్పాల్సిన పని లేదు, చాలామంది భక్తులకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలామంది ఫేస్ చేశారు. పేరుగాంచిన సంస్థలు సైతం చార్ధామ్కి హెలికాప్టర్ ప్యాకేజీ, చార్ధామ్కి హెలికాప్టర్లో తీసుకువెళ్తాం, కేదార్నాథ్కి హెలికాప్టర్లో తీసుకువెళ్తాం, ఇలా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనతో, ప్రకటనలతో భక్తుల్ని తీసుకువెళ్ళి చార్ధామ్ వెళ్ళిన తర్వాత బేస్ క్యాంపులుగా పిలుస్తూ ఉంటాం. రాంపూర్, సీతాపూర్ ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ముందుగా టికెట్స్ దొరకలేదు, సమ్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి 6,000 రూపాయలు, 7,000 రూపాయలు, తీసుకునేదేమో 10-12,000 రూపాయలు, కానీ ఇచ్చేటువంటిదేమో 6,000-7,000 రూపాయలు రీఫండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అక్కడికి అంత దూరం వెళ్ళిన తర్వాత కస్టమర్స్ ఇంకా వెళ్ళేటువంటి పరిస్థితి లేక మన దేశంలో ఎట్లా ఉంటుందంటే ఆ భగవంతుడు మనకు అవకాశం ఇవ్వలేదు, ఇంత దూరం వచ్చాం చాలు, ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం గడుస్తూ ఉంది. అందుకే ప్రతి భక్తునికి విన్నవించి మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నాం, చార్ధామ్ హెలికాప్టర్స్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా మనం ఏ విధంగా అయితే ట్రైన్ టికెట్స్ని తత్కాల్లో బుక్ చేసుకోవాలంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్ళి ట్రైన్ టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో అలాగా ఏ ఒక్క భక్తునికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, ఒక్క రూపాయి కూడా మోసపోకూడదు అన్నటువంటి ఆలోచన విధానంతో 2023-24 సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఐఆర్సిటీసీలో ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని ఏర్పాటు చేసి కేదార్నాథ్ హెలిక్ టికెట్స్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలంను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పేపర్ ప్రకటన ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా పర్యాటకులకు అందరికీ కూడా తెలియచేస్తూ దేశవ్యాప్తంగా ఒకే టైం ముందుగానే మనం తెలియచేసి దానికి అనుగుణంగా టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్న అవకాశాన్ని లాగిన్ ప్రక్రియ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా మనకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఒక్క మార్గం తప్పితే వేరే ఏ మార్గం కూడా కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించిన అవకాశం లేదు. అట్లీస్ట్ 2026లో అన్నా ఎవరైనా కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించి టికెట్లు ఇస్తాము, మమ్మల్ని నమ్మండి, మా ద్వారా ట్రావెల్ చేయండి అంటే మాత్రం 1% కూడా మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు అలా చెబితే మీరు చేయాల్సిన క్వశ్చన్ ఒకటే, ఇమ్మీడియట్లీ టికెట్స్, పిఎన్ఆర్ నెంబర్తో కూడినటువంటి టికెట్స్ని ఇమ్మీడియట్లీ ఇవ్వమని చెప్పండి, మీకు అక్కడే దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ భక్తుడు కూడా దాదాపుగా 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కళ్ళ ముందు 20 కిలోమీటర్ల దూరంలో ఆ సాక్షాత్ పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం మనకు కనిపిస్తూ ఉన్నా
అక్కడ నుంచి దండం పెట్టుకుని ఉండే పరిస్థితి ఎప్పుడు కూడా ఏ భక్తునికి కూడా రాకూడదు. ప్రతి ఒక్క భక్తుడు ఎలాంటి కష్టం ఓడ్చి అంత దూరం వెళ్తూ ఉన్నాడో వాటిని ఆ భగవంతుని చూస్తే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, ఎంతో పుణ్యఫలం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం వెండి కొండల్లో ఆ ఉన్నటువంటి ఆ కేదారేశ్వర ఆలయాన్ని మనం ఎన్నో మాధ్యమాలలో మనం గమనిస్తూ ఉంటాం. అలాంటిది మన కళ్ళ ద్వారా చూస్తే నిజంగా మన జీవితం ధన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి మోసాలకి కారకులు అవ్వకూడదు అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఓకే రమణ గారు, ఇప్పుడు నార్మల్గా మీ దగ్గరికే ఒక వృద్ధులు వచ్చారనుకోండి, సో అక్కడ 20 కిలోమీటర్స్ వారు నడవలేరు, సో వాళ్ళని మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు? సో ఫైనల్గా క్వశ్చన్ మాకే ఇస్తున్నారు, మీరైతే ఎలా తీసుకెళ్తారు అని అంటే చెప్పి. అది ఆడియన్స్ క్వశ్చన్ సార్. ఎస్, తప్పకుండా. ఎందుకంటే మరి ఇంతగా హెలికాప్టర్ విషయంలో తీసుకువెళ్ళొద్దు, నమ్మొద్దు అని చెప్పేటువంటి మన సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా కేదార్నాథ్కి సంబంధించి భక్తులకి క్లియర్ కట్గా తెలియజేస్తూ ఉంది, హెలికాప్టర్ దొరకవు. మరి ఎలా వెళ్ళాలి? మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అద్భుతమైనటువంటి హిమాద్రి పర్వత శ్రేణుల్లో హిమాలయ పర్వత అందాలను దర్శించుకుంటూ మార్గమధ్యంలో యమున, గంగా నది లాంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూసుకుంటూ అలకనంద నది ప్రవాహ తీరంలో నడుచుకుంటూ వెళ్తే ఆ కలిగేటువంటి ఆనందం మాటల్లో చెప్పాలని లేదు. అలాంటి అవకాశం మీకు భగవంతుడు ఇస్తే, భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు మీకు కలిగించితే మాత్రం నడక మార్గం ద్వారా వెళ్ళండి. లేదా ఒక ముగ్గురు లేదా నలుగురు ఎంప్లాయీస్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బేస్ క్యాంపులలో ఏర్పాటు చేసి ప్రతిరోజు ఎంతమంది గుర్రాలకు వెళ్ళాలి, ఎంతమంది డోలీలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, 2 రోజుల ముందుగానే ఒక ప్రత్యేకమైనటువంటి లిస్టుని ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహకారంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎర్లీ మార్నింగే కౌంటర్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు కోరుకున్నటువంటి మాధ్యమం ఏదైతే ఉందో దాని ద్వారా కేదారేశ్వర ఆలయానికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రతిరోజు కూడా ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన ఒక టూర్ మేనేజర్ కింద సీతాపూర్ నుంచి పైన కేదార్నాథ్ ఆలయం వరకు గుర్రం మీద వెళ్ళి మార్గ మధ్యంలో ఎవరైనా ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారా, అందరూ ప్యాసింజర్లు కేదారేశ్వర ఆలయానికి రీచ్ అయ్యారా, అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి వసతి, భోజనం ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయా లేదా, వాటి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ భగవంతుని యొక్క దర్శనం అందరికీ కూడా అయిందా లేదా, దాని తర్వాత తిరిగి అందరూ కూడా ప్రయాణం అయ్యారా లేదా, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలు చూసుకున్నటువంటి విధంగా ప్రత్యేకంగా ఒక టూర్ మేనేజర్ని కూడా ప్రతిరోజు కేదారేశ్వర ఆలయానికి, ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు గమనించండి, ఎవరితోనే వెళ్ళండి, కేదారేశ్వర సీతాపూర్ దగ్గర కానీ రాంపూర్ దగ్గర కానీ డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి మీరు ఎలా వెళ్తారో వెళ్ళేసి రండి, పలానా టయానికి మా దగ్గరికి రండి, మా హోటల్ సోన్సో ఇది అడ్రస్, మీరు నడుచుకుంటూ వస్తారో ట్యాక్సీలో వస్తారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అలా జరగదు. ఇది మీ ఆత్మీయ ట్రావెల్స్, అతిథి దేవోభవ అన్నది ఆర్వీ ట్రావెల్స్ యొక్క నినాదం, ఆర్వీ ట్రావెల్స్ యొక్క స్లోగన్. దానికి అనుగుణంగానే మీ అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లతో చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర ఏర్పాటు చేస్తుంది. ఏ ఒక్క వ్యక్తి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం సహకరించక ఏమైనా అనారోగ్యంగా పరంగా లేదా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి సిచ్యువేషన్ వస్తే తప్ప ప్రతి భక్తుడు కూడా 4 ఆలయాలను కూడా దర్శనం చేసుకుని రావాలి అన్నది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆకాంక్ష. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం, ఎంతో నిజాయితీతో ప్యాకేజీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం 45 రోజుల కాలం పాటు, ఒక దీక్షా కాలం పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వేలాది మంది పర్యాటకులు అనునిత్యం వెళ్తూ ఉంటారు. ఆ మార్గ మధ్యంలో ఒక్కసారి హరిద్వార్ క్షేత్రం వదిలితే తిరిగి వచ్చేంత వరకు చార్ధామ్ ఆలయాలు ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన భక్తులే కనిపిస్తారు. అంత దివ్యమైనటువంటి అదృష్టం, అంత సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు మీ ద్వారా మాకు కలిగించిన దానికి నిజంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, సో చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటారు. సో వై ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేసుకోవాలి, సో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఒకవేళ చేయాలి అనుకునే వాళ్ళు? చార్ధామ్, అమర్నాథ్ ఈ 2 ఆలయాలకు సంబంధించి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇది తెలియక చాలామంది భక్తులు వెళ్ళి హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర, హరిద్వార్ బస్ స్టాండ్ దగ్గర, హరిద్వార్ హోటల్స్లోనూ అక్కడ వెళ్ళేటువంటి మార్గం లేక, వెళ్ళడానికి రిజిస్ట్రేషన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి అంటే, ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారు
వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, ఒక్కసారిగా లక్షలాదిగా భక్తులు రాకూడదు. అలా వస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ అవుతాయి, పైగా కొండ ప్రాంతాలు, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అవుతే వాళ్ళకు సరిగా ఆహార సదుపాయాలు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి ఎన్నో అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు చక్కగా ఏం చేస్తారంటే చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఏర్పాటు చేశారు. మీరు ఓన్లీ దోధామ్ వెళ్ళాలా, కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే వెళ్ళాలా, సపరేట్ రిజిస్ట్రేషన్ లేదు. 4 క్షేత్రాలు వెళ్ళాలా, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, సపరేట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ అనేది సాధారణంగా ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చి మొదటి వారం కానీ ప్రారంభమవుతుంది. ఇవి చాలా విషయాలు చాలా మందికి తెలియక లాస్ట్ మూమెంట్లో వెళ్దాంలే, పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత సమ్మర్లో ప్లాన్ చేసుకుందాం, ఇలా ప్లాన్ చేసుకుని అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్తూ ఉన్నా, జనవరి మాసంలోనే ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం పర్యాటకుల మదిని టచ్ చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతి ఒక్కరికి ఒక అలర్ట్ ఇస్తూ ఉంటుంది, బాబు మీరు ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రలో కానీ, అమర్నాథ్ యాత్రలో కానీ, కైలాష్ యాత్రలో కానీ భాగం అవ్వాలి అనుకుంటే దేశంలో ఎన్నో రకాలైనటువంటి యాత్రలు ఉన్నాయి. కాశీ, తిరుమల, షిరిడి, అదేవిధంగా కాశ్మీర్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనము ముందస్తు ప్రణాళిక లేకపోయినా మహా అయితే మనకు డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది తప్ప చార్ధామ్, అమర్నాథ్, కైలాస్ ఈ 3 ముందస్తు ప్రణాళిక లేకపోతే డబ్బుతో పాటు సౌకర్యాలు దొరకవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అసలు ఎంతో భక్తిభావంతో వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకొని జన్మ పునీతం కావాల్సినటువంటి సందర్భంలో మనకు సరైనటువంటి ప్రణాళిక లేక ఏప్రిల్ మే మాసంలో అప్పటికప్పుడు అనుకుని చార్ధామ్ యాత్రకు వెళ్తే రిజిస్ట్రేషన్ దొరకవు, రూములు దొరకవు, వెహికల్స్ దొరకవు, డబ్బులు ఖర్చు అవుతాయి. వీటన్నిటికీ పక్కన పెడితే మధ్యలో ఏజెంట్లు కూడా మిమ్మల్ని బాగా మోసం చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి లేకుండా ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ మీకు అందుబాటులో ఉంది జనవరి 31వ తారీఖు వరకు. కాబట్టి ట్రావెల్ ఎక్స్పో 2026లో చార్ధామ్ యాత్రకు సంబంధించి చిన్న ఫోన్ కాల్ చేయండి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎటువంటి ప్యాకేజీలు ఉన్నాయి, 2 రకాల ప్యాకేజీలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. హైదరాబాద్ టు ఢిల్లీ, బెంగళూరు టు ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్ టు డెహ్రాడూన్, బెంగళూరు టు డెహ్రాడూన్. ఈ 2 ప్యాకేజీల ద్వారా చార్ధామ్ యాత్ర చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అందుబాటులో ఉన్నాయి. చక్కటి ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని బుకింగ్ చేసుకుంటే చాలు. మీకు అవసరమైనటువంటి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ కానీ, దర్శనాలు కానీ, వెహికల్స్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా మా బాధ్యత, మేము చూసుకుంటాం. మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి లేదు. ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం 200 మందితో చార్ధామ్ యాత్ర కోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం సదాసిద్ధం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిజంగా మీరు చార్ధామ్ యాత్ర చేయాలి అంటే ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంస్థ అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. ఓకే, సో మనం సౌత్ వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నార్త్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ విషయంలో చాలామంది ఇబ్బంది పడతారు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి టైంకి టీ కావాలి, లేకపోతే ఈ టైంకి తినాలని ఉంటుంది. సో అక్కడ మన ఫుడ్డే మీరు అందుబాటులో తీసుకొస్తారా, లేకపోతే ఏంటి ఆ ఫుడ్ ఆహార నియమాలు ఒకసారి దాని గురించి? అసలు దక్షిణ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా మీరు అన్నట్లు మనం అందరం కూడా ప్రత్యేకమైనటువంటి ఆహార అలవాట్లు, మనం రోజు మన రైస్ కానివ్వండి, మన రసం కానివ్వండి, మన సాంబార్ కానివ్వండి, ఇటువంటి మన యొక్క ఆహార అలవాట్లు వేరు. ఉత్తర భారతదేశం సంబంధించి ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో గడ్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆహార అలవాట్లు వేరు. అక్కడ మనకు దొరికేది రోటీ, ఆలు కర్రీ, ఇవి తప్ప ఇంకేవి కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అది. అందువలనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం మొదలు కాకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. చార్ధామ్ యాత్రకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? ఆహార విషయంలో ఇబ్బంది పడుతున్నారు. 10-12 రోజులు, 13 రోజులు, 14 రోజులు యాత్ర చేయాలి అంటే సరైనటువంటి ఆహారం లేకపోతే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఒకసారి అంత దూరం వెళ్ళిన తర్వాత ఆరోగ్యం ఇబ్బంది పడితే అసలు ఇంకా ఎలా మిగతా ప్లేసెస్కి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రాంతంలో హరిద్వార్లో 1, యమునోత్రిలో 1, ఉత్తరకాశీలో 1, కేదార్నాథ్లో 1, రాంపూర్లో 1, బద్రీనాథ్లో 1, మార్గమధ్యంలో 2, ఇలా ఎక్కడెక్కడైతే ఏ టైంకి అయితే కస్టమర్ రీచ్ అవ్వడానికి, భక్తుడు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకమైనటువంటి తెలుగు ఫుడ్ కౌంటర్స్, లంగర్స్ని ఏర్పాటు చేసి ప్రతి కౌంటర్లో కూడా
రోజువారీ ఆహారం మనం ఏ విధంగా అయితే మన తెలుగు ఆహార రుచులు అనుగుణంగా ఎలా అయితే మనం ప్రతిరోజు భోజనం తీసుకుంటామో, ఒక ఫెస్టివల్ రోజు మనం ఇంట్లో ఎలాంటి భోజనం అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి భోజనాన్ని 13 రోజుల కాలం పాటు ప్రతి నిత్యం కస్టమర్లకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇన్ని వేల మంది చార్ధామ్ యాత్ర వెళ్ళేసి వస్తూ ఉన్నా వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, మేము 2 కేజీలు పెరిగేసి వచ్చాం తప్ప మాకు ఎక్కడా కూడా ఇంత కూడా మాకు ఆహార విషయంలో ఇబ్బంది జరగలేదు. అలాంటి ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికతో ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి 2-3 ట్రక్స్ ద్వారా అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పంపించి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి కుకింగ్ శాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పర్యాటకులకి భక్తులకి అవసరమైనటువంటి ఫుడ్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తూ ఉంది. ఇది మాత్రం ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే చేసేటువంటి కార్యక్రమం. వేరెవ్వరు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే ప్రతిరోజు భక్తులు వెళ్ళాలి, ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి భోజనశాలల్లో భోజనం జరుగుతూ ఉండాలి. ఇటువంటి కార్యక్రమం 45 నుంచి 50 రోజుల కాలం పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మాత్రమే జరుగుతుంది. పైగా ప్రైజ్కి సంబంధించి కూడా ఎక్కడ మీరు కంపేర్ చేసుకున్నా ఏ ఒక్క ఆర్గనైజేషన్స్కి తీసుకోని విధంగా ప్రత్యేకమైనటువంటి తక్కువ ప్రైస్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీ ఇవ్వడం మాత్రమే కాకుండా ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకుంటే ఇంకా డిస్కౌంట్ కూడా పొందేటువంటి అవకాశాన్ని ఆర్వీ టూర్స్ మీకు కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్వీ రమణ గారు. చాలా విషయాలు చెప్పారు. చార్ధామ్ యాత్ర గురించి నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్ చేశారు. చాలా చక్కగా ఈ యాత్ర గురించి ప్రేక్షకులందరికీ వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ.